ఆప్కి అదాలత్లో జేడీయూ నాయకుడైన నితీష్ కుమార్ గారి మీద ఆరోపణ. ఈయన అందరితోనూ గొడవ పడుతూ ఉంటారు. నితీష్ కుమార్ గారు, మీ పార్టీ ప్రజలు అలాగే అపోజిషన్ పార్టీ ప్రజలు ఇద్దరు ఇదే చెప్తారు. నితీష్ కుమార్ గారు ప్రజల్ని ఒక నిచ్చెనలాగా ఉపయోగించుకుంటారు, ఆయన పని పూర్తవగానే వాళ్ళ సంగతి మర్చిపోతారన్నారు. ఇది నిజం కాదు. నేను అందర్నీ నాతో పాటు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటాను. ఇకపోతే 2-3 అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు మా పార్టీలో కొంచెం క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక కాలంలో మీరు లాలూ యాదవ్ గారితో కలిసి రాజకీయాలు చేసేవారు. ఆయన సాయంతో మీరు అసెంబ్లీకి వెళ్లారు. ఆ తర్వాత ఆయన కుర్చీకే మీరు ప్రమాదం తెచ్చిపెట్టారు. ఇది నిజం కాదు. ఆయన సాయంతో నేను ఎక్కడికి వెళ్ళి చేరలేదు. నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే అది నా కృషి మాత్రమే. ఒకప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యే. ఆయన గురించి ఎవరికీ తెలీదు. తర్వాత 1989లో ఎంపీ అయినప్పుడు ఆయనతో కలిసి నేను కూడా ఎంపీ అయ్యాను. నేను ఎంపీ అయినప్పుడు ఆ సమయంలో బీహార్లో సింహం అని ఎవరిని చెబుతారు అంటే రామ్ లఖన్ యాదవ్ని. ఆయన నాకు వ్యతిరేక కాంగ్రెస్ క్యాండిడేట్. లాలూ యాదవ్ సాయంతో నేను ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు. అది నా అదృష్టమనే చెప్పాలి. మీరు ఏమంటున్నారంటే ఇప్పటి వరకు మీరు ఎన్నికల్లో గెలిచిందల్లా మీ సాయంతోనంటున్నారు. లేదు, ప్రజల సాయంతో. లాల్ సాయంతో నేను ఎప్పుడూ గెలవలేదు. దానికి ప్రతిగా మా సాయంతో, మా అనుగ్రహం వల్ల స్వర్గీయ కర్పూరి ఠాకూర్ మరణం తరువాత లోక్దళ్ పార్లమెంటులో నాకు స్థానం లభించింది. మా సాయంతో ఆయన ప్రతిపక్ష నాయకుడయ్యాడు. ఆ తరువాత మా సాయంతోనే 1919లో ప్రధానమంత్రి అయ్యారు. ఆయన సాయంతో, ఆయన కరుణతో నేను ఏది కూడా పొందే అదృష్టంగానీ అవకాశంగానీ నాకు రాలేదు. మరి నేను ఏమీ కాలేదు. కానీ సెంట్రల్లో మంత్రి అవడానికి మీరు జార్జ్ ఫెర్నాండెస్ సాయం అడిగారు కదా. సాయం పొందడానికి అవకాశం ఏముంది చెప్పండి? జార్జ్ ఫెర్నాండెస్ నాయకుడు. ఉట్టి పేరుకు మాత్రమే నాయకుడు. పార్టీని నడిపేది మీరు, సృష్టించేది మీరు, పాడు చేసేది కూడా మీరే. లేదు, అలాంటిదేమీ లేదు. ఆయన పేరుకు మాత్రమే నాయకుడు కాదు, నిజంగానే నాయకుడు. కానీ ఆయన సారథ్యంలోనే మేమందరం పనిచేస్తూ ఉండేవాళ్ళం. ఇక బీహారు, జార్ఖండ్ గురించి చెప్పాలి అంటే జార్ఖండ్ బీహార్ నుంచి విడగొట్టబడింది. సో అందులో మేము ముఖ్యంగా ఆ పార్టీ యొక్క అభివృద్ధి కోసం మేము పనిచేసేవాళ్ళం. ఇలా చాలామంది ఎంపీలు ఉన్నారు. వాళ్ల సాయంతో మీరు సెంట్రల్ గవర్నమెంట్లో మంత్రి అయ్యారు. వాళ్ల సాయంతో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తూ వచ్చింది. అలాంటి ఎంపీస్ మీద మీరు కోపం తెచ్చుకుని వాళ్ళని పార్టీలోంచి పంపించేశారు. బ్రహ్మానంద్ మండల్, ఇంకా రఘునాథ్ షా మీకు గుర్తుండుంటుంది. వాళ్ళెవరిని బయటికి పంపలేదు. మీరు అలాంటి ఒక పరిస్థితిని సృష్టించారు. వాళ్లకు వాళ్లే ఆ పరిస్థితిని కల్పించుకున్నారు. మేం పంపలేదు. తర్వాత అనవసరంగా వాళ్ళు గొడవ పడుతూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయారు. మేము ఇంతవరకు ఎవరికి ద్రోహం చేసింది లేదు. కానీ ఒక్క విషయం చెప్పాలి, మేము ఎవరి ప్రెషర్ని కూడా మీద వేసుకోం. వాళ్ళు మీకు వ్యతిరేకంగా ఆరోపణలు వేశారు. పబ్లిక్గా పార్లమెంట్లో ప్రధానమంత్రి గారికి లెటర్ రాశారు. వాళ్లకి పార్టీలో ఇలాంటి పరిస్థితి ఎందుకని ఏర్పడింది? ఆ సమయంలో నేను ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పాను కూడా. నేరం మోపారు, ఆ తర్వాత వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. వాళ్ల సమక్షంలో నిందారోపణలన్నీ ఇన్వెస్టిగేట్ చేయాలి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సిబిఐ కానీ లేకపోతే అంతకంటే పెద్ద డిపార్ట్మెంట్ కానీ ఉంటే ఇన్వెస్టిగేట్ చేయండి. మీరు ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీ నితీష్ కుమార్ గారి కోసం, నితీష్ కుమార్ ద్వారా ఆయన కంట్రోల్లోనే ఉంటుంది. నా సైడ్ నుంచి నేను అటువంటి ఏ ప్రయత్నం కూడా చేయలేదు. పార్టీలో నా మాటే నెగ్గాలి అని. అది మాత్రమే కాదు, మేము అందరి అభిప్రాయాల ప్రకారం నడుచుకుంటూ ఉంటాం. ఇకపోతే మిగతా వాళ్ళ అభిప్రాయాలు ఉన్నాయి కదా, అవి కూడా మా లెక్కలోనే చేరతాయి, మా అభిప్రాయాలుగా. ఇంకొక ఆరోపణ ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో మీరు జార్జ్ ఫెర్నాండెస్ గారిని జిల్లాలు మార్చమని చెప్పారట. ఎందుకంటే మీరు అక్కడ పోటీ చేయాలి కాబట్టి. ఆ విషయం ఏమిటంటే ప్రజలే నన్ను బలవంత పెట్టారు. మేము నలందాలోనే పోటీ చేయాలని ఎంతగానో ప్రయత్నం చేశాం. కానీ ఆ ఊరి ప్రజల ప్రెషర్ వల్ల మేము వెళ్ళిపోవాల్సి వచ్చింది. నా వైపు నుంచి నేను అసలు ఆలోచించలేదు కూడా. అయితే ఈ ఇంప్రెషన్ ఎందుకని వచ్చింది? ఈ పార్టీలో నిర్ణయాలని మీరే తీసుకుంటారట. ఆ పార్టీలో ఆ సమయంలో వేరే ఒకరు ఈ విధంగా చేస్తూ ఉండడం వల్ల ఇలా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ అలా మా పార్టీలో ఏమీ లేదు. మా పార్టీలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అప్పుడు అందరికీ నాయకుడు జార్జ్ ఫెర్నాండెస్ గారే. శరత్ యాదవ్ ఉన్నారు. ఆ తర్వాతే మిగతా వాళ్ళ పేర్లన్నీ కూడా వస్తాయి. ఈ విషయంలో ప్రజలు ఏమంటారో ఒకసారి విందాం. నితీష్ గారు, మీరొక చాలా పెద్ద లీడర్. ఇంతసేపు మీరు మాట్లాడినంత చూశాక మీరు బీహార్కి చాలా కన్సర్న్గా ఉన్నారు. కానీ మీకిలా అనిపించట్లేదా? మీరు సెంట్రల్ వదిలేసి బీహార్కొచ్చి ఏదైనా చేశారంటే అక్కడి పరిస్థితి
ఒకవేళ మారొచ్చేమో, డెవలప్ అవ్వచ్చేమో. మీ అడ్వైజ్ నేను ఖచ్చితంగా తీసుకుంటాను. మీరు నిజంగానే బీహార్ని డెవలప్ చేయగలరా? అందులో ఎటువంటి సందేహం లేదు. ఈసారి మేము బీహార్ అభివృద్ధి కోసం ఖచ్చితంగా కృషి చేస్తాం. మీరు పాస్వాన్ గారులాగా మాట్లాడుతున్నారు, ఆయన పోయారు కదా. ఇది నిజం కాదు. మేము వ్యవసాయదారులం. రైతుల పని పంటలు పండించడం. ఎప్పుడైనా నష్టం కలగొచ్చు, కానీ వాళ్ళు పంటలు పండించడం మాత్రం మానుకోలేరు. మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం, అది ఓడినా నెగ్గినా కూడా. పంట బాగా పండుతుంది, బీహార్లో మంచి మార్పు వస్తుంది.